హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ ఎలా మేక్ చేశాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసారు కదా, హార్ట్ షేప్స్ వచ్చి మనకి ఈ బ్యాంగిల్ అనేది చాలా క్యూట్గా ప్రిటీగా ఉంది కదా. నేను డ్రెస్లో నుంచి మిగిలిన ఫ్యాబ్రిక్ని వేస్ట్గా పడేయకుండా ఇలా బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ లాంటివి ఏమైనా మేక్ చేస్తాను. శారీ మీదకి మ్యాచింగ్గా మనకి ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. మనం కొన్నిసార్లు శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్స్ అనేవి దొరకవు కదా. అలా కాకుండా ఇలా క్లాత్ మిగిలిన దాంతో చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ డ్రెస్లో నుంచి మిగిలిన క్లాత్ను కొంచెం తీసుకున్నాను, అలాగే బ్యాంగిల్ని కూడా తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అండి. ఈ విధంగా 2 కట్ బ్యాంగిల్ని అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 1 కట్ బ్యాంగిల్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లాత్ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే హైట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి ఎంత కావాలి ఏంటి అనేది. ఇక్కడ నేను 9 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే, ఫస్ట్ ఈ విధంగా మనం బ్యాంగిల్ని తీసుకొని టేప్ తోటి ఈ విధంగా కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకుంటే మనకి ఎంత అయితే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇలా క్లాత్ని అనేది మెజర్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 8.5 వచ్చింది. 8.5 తీసుకుంటే మనకి స్టిచెస్కి అనేది సరిపోదు కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకొని నేను ఈ విధంగా క్లాత్ని అనేది కొలుచుకొని ఇలా తీసుకున్నానండి. మీ బ్యాంగిల్ సైజ్ ఏదైనప్పటికీ 2.2 అయినా, లేదంటే 2.4 కానివ్వండి, లేదంటే 2.6 అలా ఏ సైజ్ అయినా కానీ మనం ఇలా బ్యాంగిల్ని తీసుకొని ఇలా మెజర్ చేసుకొని ఆ తర్వాత ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇలా కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను, అలాగే కొన్ని మగ్గం బ్యాంగిల్స్ కూడా మేక్ చేశానండి. మగ్గం బ్యాంగిల్స్ ఆల్రెడీ ఒకటి వీడియో కూడా అప్లోడ్ చేశాను. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చాలానే అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఫస్ట్ బ్యాంగిల్కి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నిడిల్కి 2 వరుసలు దారం ఎక్కించుకొని చివరిలో నాట్ వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని అనేది కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ కన్నా ఇలా మగ్గం బ్యాంగిల్స్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకొని, అంటే క్లాత్ తోటి ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత వర్క్ ఏమన్నా చేసుకోవాలంటే డైరెక్ట్గా చేసుకోవడమే. కొన్ని బ్యాంగిల్స్కి ఏమో ముందుగానే మగ్గం వర్క్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనము ఈ ప్లెయిన్ బ్యాంగిల్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటున్నామో అలానే ఆ బ్యాంగిల్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనం మగ్గం బ్యాంగిల్స్ని 2 రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి ఎక్స్ట్రా పీచులు లాంటివి ఏమీ కనిపించకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెంగా ఇలా క్లాత్ని అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ డ్రెస్ మీదకి సింగిల్ బ్యాంగిల్ అయితే బాగుంటుందని 2 కట్ బ్యాంగిల్ని యూజ్ చేసుకొని ఆ చేతికొకటి ఈ చేతికొకటి ఇలా సింగిల్ బ్యాంగిల్ అనేది మేక్ చేశానండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అయినా ఇదే ప్రాసెస్లో మేక్ చేసుకోవచ్చు. ఇలా మనం చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చివర్లో ఉంటుంది కదా క్లాత్ అనేది, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా స్టిచ్ చేసామంటే ఎక్స్ట్రా పీచులు అవి కనిపించి మనకి అంత లుక్ అనేది బాగోదు. నీట్ ఫినిషింగ్ కోసం ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన డ్రెస్లో నుంచి మిగిలిన క్లాత్ని వేస్ట్గా పడేయకుండా ఇలా మనం బ్యాంగిల్స్ లేదంటే రబ్బర్ బ్యాండ్స్ లాంటివి చేసుకున్నామంటే శారీ మీదకి మ్యాచింగ్ అవుతుంది అండ్ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. అదే బ్లౌజెస్లో క్లాత్ ఏమన్నా మిగిలితే హిప్ బెల్ట్ లాంటివి స్టిచ్ చేసుకున్నామంటే ఆ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. హిప్ బెల్ట్ మనం బయట కొనాలంటే 200-300 అలా అవుతుంది. అదే మనం మిగిలిపోయిన క్లాత్ని యూజ్ చేసుకొని కూడా ఇలా హిప్ బెల్ట్ చేసుకొని సింపుల్గా ఏదన్నా వర్క్ లాంటివి చేసుకున్నామంటే లుక్ సూపర్గా ఉంటుంది. నేను కొన్ని హిప్ బెల్ట్స్ కూడా మేక్ చేశాను, వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా మేక్ చేశాను ఏంటి అనేది. బ్లూ కలర్ ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. శారీ మీద మిగిలిపోయిన పర్ల్స్ అంటే ఓల్డ్ శారీ ఉంటే ఆ శారీలో నుంచి కొన్ని కుందన్స్ అలాగే పర్ల్స్ని కలెక్ట్ చేసుకొని వాటిని యూజ్ చేసి నేను హిప్ బెల్ట్ మేక్ చేశాను. మీరు ఓల్డ్ మగ్గం వర్క్వి బ్లౌజెస్ లేదంటే పర్ల్ వర్క్ లాంటివి ఏవైనా వచ్చిన శారీస్ లాంటివి పడేసే పని అయితే ఆ పర్ల్స్ని లేదంటే కుందన్స్ లాంటివి ఏవైనా వచ్చుంటే వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే వాటిని కూడా మనం రీయూజ్ చేసుకొని మంచి డిజైనర్ బ్లౌజెస్ అనేది మేక్ చేసుకోవచ్చు. బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. వేస్ట్గా పడేసే వాటిని కూడా మనం రీయూజ్ చేసుకొని అందమైన బ్లౌజెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు.
నేను చాలా వరకు ఇలా శారీస్‌కి పర్ల్స్ లాంటివి ఏమైనా వస్తే పడేయకుండా వాటిని తీసిన తర్వాత ఆ క్లాత్‌ని అనేది పడేస్తాను. ఆ పర్ల్స్‌ని పడేయకుండా. ఇలా మనకి బ్యాంగిల్‌కి క్లాత్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్‌ని నాట్ వేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లూ అప్లై చేసుకోవాలండి. మనకి హార్ట్ షేప్‌లో ఎలా అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని ఈ హార్ట్‌కి మధ్యలో గ్యాప్ అనేది ఒకే లెంత్‌లో ఉండేలాగా చూసుకొని ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్‌గా బ్యాంగిల్స్ మేక్ చేద్దామని ఈ విధంగా హార్ట్ షేప్‌లో అయితే బ్యాంగిల్స్ అనేది మేక్ చేస్తున్నానండి. మీ క్రియేటివిటీని యూజ్ చేసి మీరు ఇంకా డిజైనర్ బ్యాంగిల్స్ అనేది మేక్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది. టైం కూడా ఎక్కువ పట్టదు. అందుకని నేను ఈ బ్యాంగిల్స్ అనేది చూస్ చేసుకున్నాను. అంటే ఈ వర్క్‌ని చూస్ చేసుకున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తానికి గ్లూ ఒకేసారి అప్లై చేస్తానండి. ఎందుకంటే ఇది మనం ఒక సైడ్ నుంచి స్టిక్ చేసుకుంటూ వచ్చేసరికి సెకండ్ సైడ్‌ది కొంచెం తేమలాగా ఉంటుంది కదా గ్లూ. ఆ తేమ అనేది ఆరిపోయి మనకి స్టిక్ చేసేటప్పుడు కొంచెం పని అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. నాకైతే ఈ ప్రాసెస్సే చాలా నచ్చింది. అందుకని నేను ఎక్కువగా ఇలాంటి వర్క్స్ ఏమైనా చేసేటప్పుడు గ్లూ మొత్తం ఒకేసారి ఈ విధంగా అప్లై చేసి ఆ తర్వాత ఇలాంటి స్టిక్ చేసేవి అంటే బ్యాంగిల్స్ కానివ్వండి, లేదంటే సింపుల్గా వర్క్ అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తానని చెప్పాను కదా, వాటికి స్టిక్ చేసేది కూడా ఇలాంటి ప్రాసెస్లోనే చేస్తాను. చూసారు కదా బుజ్జి బుజ్జి లిటిల్ హార్ట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ విధంగా మనం డ్రాప్ షేప్ కుందన్స్ని ఇలా డ్రాప్ లాగే కాదు హార్ట్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇంటి ముందు వేసే ముగ్గులు, అలాగే బ్లౌజ్ పైన వేసే డిజైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ హార్ట్ షేప్లోనే ఉంటాయి. ఇలా మనం బ్యాంగిల్ మొత్తానికి 1 బై 1 ఈ విధంగా హార్ట్ షేప్ అనేది ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఈ బ్యాంగిల్ మనకి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. ఈ బ్యాంగిల్స్ ఇలా చూసే కన్నా వేసుకుంటే మరింత అందంగా ఉంటాయి. నైట్ టైమ్స్ పార్టీస్కి అయితే చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.